Daily. Taste the Daily. కాళేశ్వరం కమిషన్ ఎపిసోడ్ లో కొత్త కాకరేగుతోంది. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వర్సెస్ పీసీ ఘోష్ కమిషన్ గా ఇది టర్న్ తీసుకుంది. తన నుంచి వివరణ గాని విచారణ గాని లేకుండా కమిషన్ రిపోర్ట్ లో తన పేరు ప్రస్తావించడం ఏంటి అని స్మితా సబర్వాల్ మండిపడుతున్నారు. దీనిపై ఆమె హైకోర్టు తలుపులు తట్టారు. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కొత్త లొల్లి షురూ అయింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నివేదికలో తన పేరు చేర్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాళేశ్వరం రిపోర్టులో తన పేరు ఎందుకు ప్రస్తావించారని ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో స్మితా సబర్వాల్ పాత్ర గురించి కూడా పేర్కొంది. దీనిపైనే ఆమె ఇప్పుడు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవలే నివేదిక సమర్పించింది పీసీ ఘోష్ కమిషన్. ఈ 1,00,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులో అప్పటి బీఆర్ఎస్ పెద్దలు అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని కాళేశ్వరం కమిషన్ ఆరోపించింది. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పాత్రను కూడా ఈ నివేదికలో పేర్కొంది కమిషన్. ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆమె సమీక్షలు నిర్వహించారని పీసీ ఘోష్ నివేదిక తెలిపింది. దీనికి సాక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలను సందర్శించిన స్మితా సబర్వాల్ ఫోటోలను కూడా కమిషన్ తన నివేదికలో జతచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పాలనాపరమైన అనుమతుల మంజూరులో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారని, అప్పటి సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు అందించారని కమిషన్ పేర్కొంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేసింది. కాళేశ్వరం కమిషన్ తన పేరును ప్రస్తావించడమే కాకుండా తనపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొనడంపై స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన మీద ఆరోపణలు చేసినప్పుడు తనకు నోటీసులు ఇచ్చి తన నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా అని పీసీ ఘోష్ కమిషన్ ను ఆమె ప్రశ్నించారు. తనపై విచారణ జరపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా పేర్కొంటారని కాళేశ్వరం కమిషన్ కు ఆమె ప్రశ్నలు సంధించారు. దీనిపైనే తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు స్మితా సబర్వాల్. పీసీ ఘోష్ నివేదికలో తన పేరు తొలగించాలని కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను క్వాష్ చేయాలని హైకోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవలే ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పేరు పోరు ఎటు దారి తీస్తుందో చూడాలి.